కొన్ని వేల సంవత్సరాల క్రితం రాసిన పౌరాణికాలలో సముద్ర మథనం గురించి ఉంది. ఆ సముద్ర మథనం దేవతలు ఒకవైపు, రాక్షసులు ఒకవైపు ఇద్దరూ కలిసి చేస్తే అక్కడ ఒక పాముని అస్త్రంగా చేసుకొని మధ్యలో ఒక కొండని పెట్టి చిలికితే అందులో నుంచి కామధేను వచ్చింది, అట్లాగే విషం వచ్చింది. ఇట్లాంటివి మాట్లాడుకుంటాం గదా! అమృతం కోసం చిలికినటువంటిది. అంటే అసల సాధ్యమా? పురాణాల్లో వాళ్ళేదో చెప్పారనుకుంటా. కానీ ఇప్పుడు జరుగుతున్న సముద్ర మథనం ఏంటి? ఆయిల్ వాటిట్లోంచినే వస్తుంది గదా! ఇప్పుడు భారతదేశం 25,00,000కి సంబంధించినటువంటి 2,50,000 చదరపు కిలోమీటర్ల సముద్ర ప్రాంతంలో సముద్ర మథనం పేరుతో కార్యక్రమం చేస్తుంది. ఏంటయ్యా? ఎందుకయ్యా అంటే ఆయిల్. ప్రపంచంలో ఆయిల్ దొరికేదంతా సముద్రాలలోనే. మనకి ఇక్కడ రాజమండ్రి దగ్గర కనబడింది సముద్రం దగ్గరే. అక్కడ మనం ఓఎన్‌జీసీ పైప్ లైన్‌లు ఇయన్నీ చూస్తాం. గ్యాసు ఆహ్, ఇలాంటివి ఎక్కువగా దొరికేది సముద్ర తీర ప్రాంతాలు. భారతదేశం సుదీర్ఘకాలం పాటు పట్టించుకుంది. ఇప్పుడు అదే పనిగా, అదే దిశగా అడుగులు వేస్తుంది. సముద్ర మథనంతో ఆయిల్ మన సొంత శక్తిని 2030 నాటికి సమీకరించుకోవాలన్నటువంటిది మోడీ సర్కార్ ప్రయత్నం.